హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 5వ వారాన్ని ముగించుకోబోతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ వేదికపైకి వచ్చినటువంటి హోస్ట్ అక్కినేని నాగార్జున బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి భరణితో మాట్లాడుతూ, భరణి బీబీ అంటే బిగ్ బాస్ కాదు, బాన్స్ భరణి అన్నట్టుగా మార్చేశావు ఈ సీజన్ నేమ్ని కూడా. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ప్రతిసారి కూడా నేను గ్రూప్స్గా కొంతమంది కంటెస్టెంట్స్ ఫామ్ అవ్వడం చూశాను, కానీ నువ్వు మాత్రం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఒక ఉమ్మడి కుటుంబాన్ని రెడీ చేసుకున్నావు. ఒక కూతురు, ఒక చెల్లి, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్, ఒక అల్లుడు, ఒక అక్క, ఒక అన్న, ఇలా నీ చుట్టూ నీ ఫ్యామిలీని బిగ్ బాస్ హౌస్లో రెడీ చేసుకొని ఒక బ్రహ్మోత్సవం సినిమా మాకు చూపిస్తున్నావు అంటూ ఇండైరెక్ట్గా భరణికి సెటెక్రికల్గా కావాల్సినన్ని కౌంటర్లు అయితే ఇవ్వడంతో అందరికీ సీన్ మొత్తం అర్థమైపోయింది. దీంతో హౌస్లో ఉన్న హౌస్మేట్స్ అందరూ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ అయ్యారు. ఆడియన్స్ మాత్రం పక్కపక్క నవ్వడంతో నాగార్జున భరణితో చెప్తూ, నేను అలా చెప్తూ ఉంటే ఆడియన్స్ చూడు ఎలా నవ్వుతున్నారో, నీ గేమ్ ఏ విధంగా ముందుకు పోతుందో ఈ ఒక్క లైన్ చాలు నువ్వు అర్థం చేసుకుంటే అంటూ భరణితో చెప్పడంతో భరణి కూడా, సారీ సార్, నేను ఇక్కడికి రాగానే కూతురు అంటూ తనుజాకి బాగా కనెక్ట్ అయ్యాను. ఆ తర్వాత అలా అన్ని బంధాలు ఏర్పడటంతో నేను వారికి ఇచ్చిన ప్రామిసెస్ని నిలబెట్టుకోలేక, ఇంకొకరికి మాట ఇచ్చాను కాబట్టి ఇంకొకరి గురించి ఆలోచించలేక, నా గేమ్లో నేను ముందుకు పోలేక సతమతం అవుతున్నాను సార్ అంటూ భరణి ఓపెన్ అప్ అవ్వడంతో, ఇకపై నీకు ఈ ఇంట్లో ఎటువంటి బంధాలు అవసరం లేదు, నీ గేమ్ మాత్రమే మేము చూడాలి అనుకుంటున్నాము. నీ బంధాలు ఏవైనా ఉంటే అవి అవుట్ సైడ్ చూపించుకో. అయినా కూడా బిగ్ బాస్ హౌస్లో కూడా బంధాలు పెట్టుకోవచ్చు. అది ఎంతవరకు? ఖాళీగా ఉన్న సమయంలో. ఆటలోకి దిగిన తర్వాత కేవలం ప్రతి ఒక్కరూ కూడా ఎదుటివారు పోటీదారుడిగానే చూడాలి. కానీ నువ్వు మాత్రం నా కూతురు గెలవాలి, నా చెల్లి గెలవాలి, నా తమ్ముడు గెలవాలి, నా అల్లుడు గెలవాలి, ఇదేంది స్వామి నీ ఆట అంటూ మంచిగా కౌంటర్లు ఇవ్వడంతో భరణికి కూడా సినిమా మొత్తం అర్థమైంది. భరణి, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఇంత ఏజ్లో కూడా యంగ్స్టర్స్ అయినటువంటి పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, డిమాన్ పవన్కి గట్టి పోటీ ఇస్తున్నావు ఫిజికల్ టాస్క్లో. అదే కనుక నువ్వు బాన్స్ని మొత్తం బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి నీకోసం నువ్వు గేమ్ ఆడటం ఎప్పుడైతే మొదలు పెడతావో అప్పుడు మేము అసలైన భరణిని చూస్తాము. ఇక నుంచి అయినా ఈ బాన్స్ని బ్రేక్ చేసి బిగ్ బాస్ భరణిగా మారితే చూడాలనుకుంటున్నాము. అది లేకపోతే ఇక నువ్వు కూడా సినిమాలో, అంటే బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ బాబు చూపించినట్టుగా ఒక ఉమ్మడి కథా చిత్రాన్ని అయితే మాకు చూపించడానికి సిద్ధమవుతున్నట్టుగా అనిపిస్తుంది అంటూ భరణికి కావాల్సినన్ని హింట్స్ అయితే ఇచ్చి వదిలేశాడు. ఇక ఆ తర్వాత భరణి ఆట గురించి మాట్లాడుతూ, ఈ వారం నీ ఆట అయితే సూపర్గా ఉంది భరణి, ప్రతి టాస్క్లో నీ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, 100% ఇస్తున్నావు, నీ టీంని గెలిపించుకుంటున్నావు. అలాగే కెప్టెన్సీ టాస్క్లో కూడా నువ్వు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం నీకు ఇంట్లో ఉన్న అనుబంధం. ఒకరికి మాటిస్తావు, అది కాదనలేక మరొకరికి మాటిస్తావు. తీరా గేమ్ వచ్చేసరికి ఎవరి మాట నిలబెట్టుకోవాలి, ఎవరి మాటను తొక్కేయాలి అని ఆలోచించి ఏవేవో చేస్తున్నావు. ముఖ్యంగా నామినేషన్స్ టాస్క్లో శ్రీజాని అలా తోసేయడం మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఒక అమ్మాయితో అలాగే నా బిహేవ్ చేసేది అంటూ గట్టిగా కౌంటర్ అయితే ఇచ్చాడు. సో ఫైనల్లీ భరణికి అన్ని విషయాలు అర్థమయ్యేలా కరెక్ట్గా హింట్స్ ఇచ్చినటువంటి నాగార్జున మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.